చిన్న ప్రార్థన చేసుకుని పునరుద్ధానపు వాక్య భాగంలోకి వెళదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. అత్యంత కృపామయుడమైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. శరీరధారిగా మా మధ్యన నివసించి మా పాపముల కోసం మరణించి మృత్యుంజయుడిగా లేచిన నీ యొక్క పునరుద్ధానపు బలాన్ని బట్టి నీ వాక్య సత్యాలను వినిపించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లించుకొనచ్చు. నన్ను మరుగుపరిచి నీ ఆత్మను ప్రత్యక్షపరచమని యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ పునరుద్ధానపు దినము శుభాకాంక్షలు. పునరుద్ధానం అనగానే ప్రతి వ్యక్తి కళ్ళల్లో ఒక ఆనందం. ఏమిటి పునరుద్ధానం అనే దాని గురించి మీరు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల నుంచి వింటూనే ఉంటున్నారు. కాబట్టి పునరుద్ధానం మీద మీకు అవగాహన ఉందనే అనుకుంటున్నాను. క్రిందటి పునరుద్ధాన దినానికి ఎంతమంది వచ్చారు మీలో? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఆ రోజు ఎవరు వచ్చారు, ఏం చెప్పారు చెప్పగలరా? క్రిందటి పునరుద్ధాన దినం రోజుని మీ మందిరంలోకి సేవకులు నేను వచ్చానా? నేను రాలేదన్న విషయం మాత్రం మీకు గుర్తుంది. సంతోషం. ఎవరు వచ్చారో గుర్తులేదు, కానీ నేను రాలేదన్న విషయం మాత్రం గుర్తుంది. దేవుని నామానికి స్తోత్రం. చాలా సంతోషం. ఈ పునరుద్ధానం రోజున దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము, యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. భూపతులకు అధిపతి ఆయన యేసుక్రీస్తు. భూపతులు అంటే ఎవరు? భూమిని పాలించే రాజులు. ఈ భూమి మీద పరిపాలించే ఏ రాజులకైనా ఒక అధిపతి ఉన్నాడు. రాజులకు రాజు, ఆయన పేరు యేసు. ఆయన చెప్తున్నటువంటి మాట మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. దేవునామానికి స్తోత్రం. ఆపండి. రాజు ఎవరు? మన రాజు. ఎవరికి రాజు? భూపతులకు అధిపతి. నేను వాక్యాన్ని చెప్తున్నాను. భూపతులు రాజులు కాదు, భూపతులకు రాజు. ఆ రాజు ఎక్కడి నుంచి లేచాడట? మృతులలో నుండి లేచాడు. దేవుని నామానికి స్తోత్రం. మృతులో లేచిన వాడు సజీవుడు. ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్తలో, నేను మీ యొద్దకు జ్ఞానులను, ప్రవక్తలను, శాస్త్రులను పంపుతాను. మీరు వారిని చంపి సిలువ వేస్తారు. చూడండి వాక్యం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. అందుచేత ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. చాలమ్మా, ఈ వాక్యం చాలు.
యేసు ప్రభు ఏం చెప్తున్నాడో, మృతులలో నుండి లేచిన వాడు చెప్తున్నాడు, నేను కూడా మీ దగ్గరికి కొంతమందిని పంపుతాను, మీరేం చేస్తారు? ఈ సమాజం ఏం చేస్తుంది? చంపి సిలువ వేస్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మృతులో నుండి లేచిన వాడు, పునరుద్ధానపు బలము కలిగినటువంటి దేవుడు చెప్తున్న మాట. భయమా? భయపడుతున్నామా? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నేను మృతులలో నుండి లేచాను, మీరు కూడా లేస్తారు. దేవుని నామానికి స్తోత్రం. మరణాన్ని కౌగులించుకునేటువంటి రాజ్యం మనది. యేసు ప్రభు మరణాన్ని కౌగులించుకున్నాడు, మరణపు ముళ్ళుని విరిచాడు, మరణాన్ని జయించాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ప్రశ్నించండి ఒకసారి. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణం కన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి మనకి. మరణం కన్నా ఎక్కువ సమస్యలు నీకున్నాయా? బాధపడుతున్నావా? పిల్లలు పుట్టలేదని, రోగం తగ్గటం లేదని, ఇల్లు కట్టుకోలేదని, అమ్మాయికి సంబంధం కుదరలేదని బాధపడుతున్నావా? మరణం కన్నా ఎక్కువ భయం అది నీకు? భయపడకుడి, ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమాధుల్ని సవాలు చేస్తుంది క్రైస్తవ్యం. సమాధిలో ఉండడం మన దేవుడు. సమాధుల్లో ఉండేవాడు కాదు. పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ వెళ్ళి సమాధులను అలంకరించుకుంటూ ఉంటారట. ప్రభు చెప్తున్న మాట. కానీ మన ప్రభు ఎక్కడుంటాడు? సమాధుల్లో ఉండడు. తెలుసుకోండి, ప్రభు సమాధిలో లేడు. అసలు బంగారానికి నకిలీ బంగారానికి తేడా కనిపెట్టగలరా? రెండు చూడటానికి ఎలా ఉంటాయి? ఒకలాగా ఉంటాయి. అసలు బంగారాన్ని కనిపెట్టడమే క్రైస్తవ్యం. అసలు కంటే నకిలీ ముద్దు. యోధా ఇస్కరియోతు చిన్న ముద్దుతో యేసు ప్రభువును పట్టించాడు. చిన్న ముద్దు ఎంత ప్రమాదమో చూడండి. ముద్దు మనకి తీపి గుర్తు, కానీ యేసును పట్టించింది ముద్దు, నకిలీ. అసలు క్రైస్తవ్యం, నకిలీ క్రైస్తవ్యం తెలుసుకో. ఎంతోమంది పునరుద్ధానం అయ్యాడని చెప్పుకుంటున్నారు. బుద్ధుడిని పాతిపెట్టిన స్థలంలో కొన్నాళ్ళు అయిన తర్వాత సమాధి తవ్వారంట, బుద్ధుడి సమాధిని. అక్కడ ఏమి దొరికినాయి అంటే బుద్ధుడి యొక్క ఎముకలు దొరికినాయి అంట.
విజయోత్సాహంతో బుద్ధుడు ఎముకలు దొరికినాయని ఊరేగింపు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎముకలు దొరుకుతానే సంబరాలు జరుపుకుంటున్నారు బుద్ధుడు చనిపోయిన ప్రదేశానికి వెళ్ళి. మన ప్రభువుకి సమాధిలో ఎముకలు ఉన్నాయా తల్లి? మనం ఎంత సంబరం జరుపుకోవాలి? ఈ ఎముకలు దొరికిన వాడికే అంత సంబరం ఉంటే అసలు ఒక్క ఎముక కూడా లేదు సమాధిలో మనకి. మృత్యుంజయుడు ప్రభు చెప్తున్నాడు, హతసాక్షులు ఆగరు. రక్త విప్లవం ఇది. యేసు ప్రభు రక్తంతో రాసిన విప్లవం ఇది ఆగదు. ఇంకా అనేక మందిని చంపుతారు. దేవుని నామానికి స్తోత్రం. మృత్యుంజయుడిగా తిరిగి వస్తాడు. సంఘాన్ని రెప్పపాటులో తీసుకెళ్తాక సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇదే నీ పునరుద్ధానం. పునరుద్ధానాన్ని నమ్ముచున్నావా? చూడైతే మార్కు సువార్త 12వ అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరు గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మీరు కాదు, యేసు ప్రభు జీవించి ఉన్న సమయంలో ఉన్న ప్రజలకి చెప్పారు. ఏమని? యేసు ప్రభు మృతులలో నుండి సమాధుల నుండి లేచాడు అని చెప్తే అక్కడ మాట చదవండి. వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. నమ్మలేదు. నమ్మకం మీద ఉంది క్రైస్తవ్యం, బలవంతం మీద లేదు. తెలుసా మీకు? నమ్మకం. ఎవరు వచ్చారు ఇక్కడికి? బలవంతంగా వచ్చారా? వెళ్ళిపోండి దయచేసి. మీ అందరికీ నమస్కారం. ఎవరైనా ఇక్కడికి బలవంతంగా వస్తే వెళ్ళిపోండి దయచేసి, ప్లీజ్. మరి ఎవరు ఆరాధిస్తారు వెళ్ళిపోతే? సూర్యుడు, చంద్రుడు, సృష్టి, రాళ్ళు. సృష్టికర్తను ఆరాధిస్తాక సిద్ధంగా ఉంది. ఒక్కళ్ళు కూడా లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సృష్టి ఆరాధించడానికి సిద్ధంగా ఉంది. నువ్వు భయపడవచ్చు, నువ్వు సిలువ వేస్తున్నప్పుడు పారిపోవచ్చు. సృష్టి పారిపోలేదు. దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది. సూర్యుడు చీకటైపోయాడు. ఈ మహాసంగ్రామంలో సిలువ ఒక శక్తి. సిలువ లేని వాడికి విలువ లేదు. నీకు సిలువ ఉందని బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు. ప్రభు చెప్తున్నాడు, భయపడకండి. ఆయన లేచి ఉన్నాడు. మృత్యువును జయించినటువంటి దేవుడు మనకు ఉన్నాడన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మలేకపోయారు. నమ్మగలిగితేనే క్రైస్తవ రహస్యం. సాధు సుందర్ సింగ్ గారు అంటున్నారు, క్రైస్తవుడు గంధపు చెక్క లాంటి వాడు. గంధపు చెట్టుని గొడ్డలతో నరికితే ఆ గొడ్డలకి గంధపు చెక్క వాసన వస్తుందంట. దేవుని నామానికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, గంధపు చెక్కని, గంధపు చెట్టుని నరికితే
గొడ్డలకి ఏమంటుకుంటుందమ్మా? గంధపు చెక్క వాసన గొడ్డలకు వస్తుంది. వచ్చిందా? వచ్చింది. ఎవరికి? గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు సౌలు, క్రైస్తవులని చంపినవాడు, క్రైస్తవులను గర్భిణీ స్త్రీలను కాలుతో తన్నినవాడు, సంఘాన్ని హింసించినవాడు, క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ చంపినవాడు వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఏమైపోయాడు? యోధా మతములోంచి బయటకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమని ప్రకటిస్తున్నాడు? పౌలు ఏమని ప్రకటిస్తున్నాడు? నేను పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. పౌలు చెప్తున్న మాట. ఏ మతంలో ఉన్నాడు? యోధా మతంలో ఉన్నాడు. యోధా మతంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదివినటువంటి పాండిత్యము గల శాస్త్రి, స్కాలర్, పండితుడు. క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సూటుగా మాట్లాడాడు. గుర్రం మించి పడిపోయాడు. మొదలుపెట్టాడు సువార్త. భయపడలేదు. ఏం చేశారు తెలుసా? దిమ్మ మీద పెట్టి తల వంచి కత్తితో నరికి చంపారు అపొస్తలుడైన పౌలుని. ఆగిందా సువార్త? పౌలు చనిపోయాడు, సువార్త ఆగిందా? పౌలు రాసినటువంటి పత్రికలు నువ్వు చదువుతున్నావు, పౌలు రాసినటువంటి గ్రంథాలు మనం చదువుతున్నాం, పౌలు చెప్పినటువంటి బోధ మనం చెప్తున్నాం. ఆ బోధలో నువ్వు ఉన్నావా? ఒకవేళ ఉంటే నువ్వు భయపడక్కర్లేదు. పండిత రమాబాయి అనే ఒక అమ్మాయి ఉంది, యవనస్తురాలు. పెళ్ళైనటువంటి 2 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఒక బిడ్డ పుట్టింది. క్రీస్తు సువార్త విన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకుంది. ఆ 4వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు చదివి స్త్రీలను ఉద్ధరించడానికి ఇంతకన్నా గొప్పవాడు లేడని క్రైస్తవ్యం స్వీకరించింది. సమాజ సేవ చేసింది. జోగిని వ్యవస్థ మీద తిరుగుబాటు చేసింది. విధవరాండ్రకు ఆశ్రమాలు స్థాపించింది. సేవ చేసింది. పండిత రమాబాయి సంస్కృత భాషలో పండితురాలు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఎవరు మార్చారు పండిత రమాబాయి మతాన్ని? పరవస్తు సూర్యనారాయణ గారు. గ్రంథాలను చదివాడు, యేసును తెలుసుకున్నాడు, యేసును ప్రకటిస్తున్నాడు. పురుషోత్తమ చౌదరి ప్రభువును తెలుసుకున్నాడు, ప్రభు మీద పాటలు రాశారు. ఎవరు వీళ్ళంతా? జ్ఞానులు. లేఖనాలు చదవండి, లేఖనాలు పరిశోధించండి, పునరుద్ధానాన్ని అనుభవించండి. దేవుడు నాకేమిచ్చాడు అనే స్థితిలోంచి, దేవుడు నాకేమిచ్చాడు అనే స్థితిలోంచి దేవుడికి నేను ఏమి చేయగలను? దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నాకేమిచ్చాడనే స్థితిలో ఉన్నాం ఇప్పటి వరకు. కానీ నీ కోసం ఆయన ఏమిచ్చాడు తెలుసమ్మా? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఆయన నీ హృదయంలో ఉన్నాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు? ఇంకేమి ఇవ్వాలి? తనకున్న ప్రాణాన్నే నీ కోసం ఇచ్చేశాడు కదా, ఇంకేమి ఇవ్వాలి నీకు? ఒక్కసారి ఆయనను గనక నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. ఇంక నువ్వు అప్పుడు ఎవరికి భయపడలేవు.
ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సృష్టికర్త, ఆది సంభూతుడు, మృతులో నుండి లేచినవాడు. ఆయన శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేయకు. సముద్రాన్ని, గాలిని గద్దించినవాడు, చనిపోయిన వారిని లేపినవాడు, సమాజంలో అణగారిపోయినటువంటి వర్గాలకి ఆశాదీపం. విరిగి నలిగిపోయి నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా బ్రతుకులో నాకెవ్వరున్నారో అని ఒంటరిగా నీ తలదిండు మీద కన్నీరు కారుస్తుంటే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు. నువ్వు ఆహ్వానించగలిగితే ఆయన పునరుద్ధానపు బలాన్ని నీకు ఇస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ వెంట వస్తాడు. దుర్మార్గుల చేతిలో నుంచి, బలవంతుల చేతిలో నుండి, భయంకరమైనటువంటి శాపాన్ని నుంచి, రోగాల నుంచి, పరిస్థితుల నుంచి, పేదరికం నుంచి, సమస్త బలహీనతల నుంచి ఆయన విడిపిస్తాడు. నాకెవరూ లేరని అనుకున్నావంటే నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఆయన ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ విశ్వాసమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. చూడగానే చచ్చిన వాని వలె పాదము వద్ద పడి తిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడని అన్నాను. దేవుని నామమునకు స్తోత్రం. చనిపోయాడు అనుకుంటున్నారా? యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. ఏమిటి సజీవతత్వం అంటే? అదే పరిశుద్ధాత్మ. ఆయన వెళ్ళిపోతే చెప్పాడు, పరిశుద్ధాత్మని మీ మీదకి పంపుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే బాయ్ ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టవు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీలో పాపం వికారంగా కనపడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ చీకటి బ్రతుకు నీకు మాత్రమే కనపడుతుంది, ఎవరికీ కనపడదు. ఆయన వచ్చేస్తాడు నీలోకి. చార్లెస్ స్పర్జన్ అంటున్నాడు, ఈ లోకం బైబిల్ చదవదు, లోకానికి బైబిల్ తెలియదు. మనం అనుకుంటాం లోకమంతా బైబిల్ చదివేయాలనుకుంటున్నాం. లోకం ఎందుకు చదువుతుంది? చదవదు. లోకం బైబిల్ చదవదు. లోకం ఎవరిని చదువుతుంది? సంఘాన్ని చదువుతుంది. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడవడిక, నీ పద్ధతి, నీ మాట, నీ హృదయం అన్నీ చదువుతుందంట. స్పర్జన్ అంటున్నాడు, ఓహో, యేసు ప్రభు శిష్యులంటే ఇలా ఉంటారా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే వేళ అని అంచనా వేస్తారంట మనల్ని. ఈ మాట ఎవరు చెప్తున్నారు? చార్లెస్ స్పర్జన్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరిలో కనపడుతున్నాడు? నువ్వు క్రీస్తు శిష్యురాలువు, క్రీస్తు శిష్యుడని చెప్పుకుంటున్నావు కదా బయటికి వెళ్ళి. క్రీస్తు ఎవరిలో కనపడుతున్నాడు? నీలో కనపడుతున్నాడు. నీ క్రియలను బట్టి నువ్వు క్రీస్తువా, అబద్ధ క్రీస్తువా కనిపెడుతుంది లోకం. దానిని బట్టే సువార్త ప్రచురింప చేయబడుతుంది. నేపాల్లో చంద్రలేల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది, క్రీస్తుని అంగీకరించింది, పరిచర్య చేసింది.
ఎవరు రమ్మంటున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గొప్ప ప్రేమికుడు మన దేవుడు. ఈ లోకంలో ఒక ప్రియుడు కావాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ ప్రియుడు కావాలి కదా. ప్రియుడు లేని బ్రతుకు వ్యర్థం. గొప్ప ప్రేమికుడు, లోకాన్నే ప్రేమించాడు ఆయన. ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. పతివ్రతలను కాదు ప్రేమించింది. అబ్రహాము రెండో భార్య పేరు హాగరు. మీరు 3 దగ్గర వెళ్ళిపోతారు. ఎందుకు అప్పుడైనా ముందు 2లోకి రండి. కేతురా కన్నా ముందు ఎవరిని చేసుకున్నాడు? ఎవరిని? హాగర్ని చేసుకున్నాడు. అందగత్తేనా? అందగత్తే కాకపోతే ఎవడు చేసుకుంటాడు పెళ్ళమండగాను? భార్య చెప్పిందంట, నాకు పిల్లలు లేరు కదా, నువ్వు వెళ్ళు అని చెప్తే ఏమనాలి అబ్రహాం ఏమనాలి చెప్పండి? ఆడపిల్లలు చెప్పాలి. భార్యే చెప్పేసింది. ఏమో టెస్ట్ చేస్తావు చెప్పిందో నిజంగా చెప్పిందో? ఏమని చెప్పింది? నువ్వు నా ఫ్రెండ్ ఉంది కదా హాగరు, ఇల్లంటే ఏమనాలి? విశ్వాసులు తండ్రి కదా మరి ఇతను. ఏమనాలి? అబ్రహాం ఏమనాలి చెప్పండి అమ్మా. నేను వెళ్ళను అనాలా? ఏమన్నాడు? మా ఆవిడ వెళ్ళమంది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పాపం 12 బిడ్డను ప్రసవించింది. ఎంత సంతోషమో, బిడ్డను ప్రసవించింది కదా. తర్వాత ఏమైపోయింది? ప్రసవించిన తర్వాత గెంటేసింది. ముందేమో వెళ్ళమన్నాక చక్కగా ఆమె అందాన్ని వాడుకున్నాడు. బిడ్డ పుట్టినాడు, వెళ్ళిపోతుంది. ఆవిడెవరు ఇప్పుడు? ఆవిడెవరో? అబ్రహాం యొక్క భార్యే. అది గుర్తుపెట్టుకోండి. రెండో భార్యగా చెప్పుకుందాం, తప్పేమీ లేదు. అంతే కదమ్మా. రెండో భార్యని మొదటి భార్యగా చెప్పుకోకూడదు, మొదటి భార్యని రెండో భార్యగా చెప్పు. చాలా తప్పు అది. ఆమె అరణ్యంలో పాపం ఒంటరిగా వెళ్ళిపోతుంది, బాధపడుతుంది, కన్నీరు కారుస్తుంది. నాకెవరూ లేరు, నా బ్రతికెలాగైపోయిందని ఏడుస్తుంది. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అబ్రహాము పక్కలో పడుకున్నప్పుడు గుర్తురాలే. ఎప్పుడు గుర్తొచ్చాడమ్మా? అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోతుంది బిడ్డను తీసుకుని. అప్పుడు గుర్తొచ్చింది. ఆకాశం వైపు చూచి, ప్రభువా నాకు సహాయం చెయ్యి, దిక్కులేనిది ఆయన అయిపోయాను, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా బిడ్డకు దిక్కేది, నా జీవితానికి దిక్కేది అని ప్రాధేయపడి కన్నీరు కార్చి అడిగింది. ఆమె కార్చిన కన్నీరు, అక్కడ నీరు, అక్కడ ఎడారి, ఎవరూ లేరు. ఆమె కన్నీరే అక్కడ నీరు. ప్రభు, నువ్వు నా భక్తుడు రెండో భార్య కదా, నా భక్తుడితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా, నీ ప్రార్థన నేను వినను అనలేదు. ఏమన్నాడు? హాగరు, నీ ప్రార్థన నాకు వినపడింది, నిశ్చయముగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. దేవునామానికి స్తోత్రం. అది మన దేవుడు అంటే గొప్ప ప్రేమికుడు అన్న విషయం చెప్తున్నాను. దేవుని ప్రేమ ఎక్కడుంది తెలుసా? ఎవరైతే నలిగిపోయారో, ఎవరైతే మోసపోయారో, ఎవరైతే విరిగిపోయారో, ఎవరైతే హృదయం బద్దలైపోయిందో, ఎవరైతే హృదయం నరకబడిపోయిందో, ఎవరి హృదయం అయితే విలీనమైపోయిందో, ఇంకా నా బ్రతుకు లేదనుకున్నారో వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. దేవుని నామానికి స్తోత్రం. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతానే ఉంటాడు. అది ఆయన పునరుద్ధానం. హాగరు ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా. నువ్వు చేస్తే ప్రత్యక్షం అవడా?
అవుతాడు. నువ్వు ఎలా చేయాలి? గదిలోనికి వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి, రహస్యమందు నీ తండ్రికి కన్నీరు కారుస్తూ మొర్ర పెట్టాలి. అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని శక్తిని, దేవుని మహాత్యాన్ని, దేవుని యొక్క ఉగ్రతని తక్కువగా అంచనా వేయకు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు భయపడలేదు. రక్షించనను రక్షించకపోయినను మేము విగ్రహానికి నమస్కారం చేయమన్నారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని కాపాడాడా లేదా? అది అంటే ఏంటి? అందరినీ కాపాడడం. తన మహిమ కోసం కొంతమందిని హతసాక్షులుగా చేసుకుంటాడు. ఆ రకంగా స్టెఫను హతసాక్షుడయ్యాడు. స్టెఫను హతసాక్షి అయిపోయాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మిమ్మల్ని కొరటాలతో కొట్టినప్పుడు మీరు మహానందముగా ఎంచుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువుని ఎరక్క ముందు నువ్వు తలపోటు వచ్చినప్పుడు మొగుడిని తిట్టావు. ప్రభువుని ఎరిగిన తర్వాత తలపోటు వస్తున్నప్పుడు ఆ తలపోటుని భరిస్తావు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నోట్లోంచి మాట రాదు నీకు. ఎందుకంటే అది శిలువ శక్తి. శిలువ శక్తి నీకేమిస్తుందంటే తట్టుకునే శక్తిని ఇస్తుంది. అది పునరుద్ధానపు బలం. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది మహానుభావులు ఉంటారు, ఆడోళ్ళలోనూ ఉంటారు, మగోళ్ళు. ఎన్ని మాటలన్నా మాట్లాడు పాపం. మంచి బలమైనోడు అనమాట. సూటిపోటు మాటలు ఎన్ని మాటలన్నా మాట్లాడు. బలం ఎక్కడ ఉంటుందో మగోడికి? అబ్రహాము దగ్గర లేదు ఆ బలం. యేసేపు దగ్గరకు వచ్చింది బలం. యేసేపు తను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రాణిగారు అతని మీద కన్నేసి అతని దగ్గరకు వచ్చింది. వస్తే యేసేపు ఏం చేశాడు? అబ్రహాములాగా ప్రవర్తించాడా? లేదు, పారిపోయాడు. ఆడది మీద పడిపోతుంటే పారిపోయాడు. ఎవరతను? మగతనం లేనివాడా? కాదు, ఉంది. కానీ ఎందుకు పారిపోయాడు? దేవుని భయం. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా ప్రియమైన సంఘమా, దేవునికి భయపడుతున్నావా? పునరుద్ధాన బలాన్ని నమ్ముతున్నావా? యోహాను సువార్త 11వ అధ్యాయం, నేను ముగిస్తాను. 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని నామానికి స్తోత్రం. చనిపోయినను బ్రతుకుతాం మనం. దేవుని నామానికి స్తోత్రం అనండి. చనిపోయినను బ్రతుకుతాను, చనిపోయినను బ్రతుకుతాను, పునరుద్ధానమును జీవమును నేనే అని ఎవరితో చెప్తున్నాడు? మార్తా మరియలతో చెప్తున్నాడు. అని చెప్పి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి చనిపోయిన లాజరుని ఏం చేశాడు? లేపాడు. లాజరును లేపిన వాడు నీ దేవుడు. నిన్ను లేపడా? ఎక్కడి నుంచి? మరణం నుంచి కాదు. అప్పుడే మరణం తర్వాత ఎలాగా లేపుతాడు? దేవుని రాజ్యంలో ఉంటాం. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలోంచి లేపుతాడు. నలిగిపోయావా? విరిగిపోయావా? ఎక్కడి నుంచి అని సరే లేపుతాడైనా. యోబుని లేపలేదా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం.
నిన్ను సృష్టించిన వాడి దగ్గరికి వచ్చేయాలి. మొత్తం అందరం ఉన్నాం. మనం సృష్టించిన వాడి దగ్గరికి మనం వెళ్ళకపోతే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. మనల్ని కాపాడేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యూదులు ఆయన్ని క్రీస్తుగా నమ్మలేదు. యూదులు ఆయన్ని క్రీస్తుగా నమ్మలేదు. ఈ ప్రపంచంలో చాలామంది ఆయన్ని నమ్మరు. యూదులే కాదు, కొంతమంది ఆయనను ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఆయన విదేశీయులు దేవుడు అంటున్నారు. మనమైతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక ప్రేమికుడైన, ఒక గొప్ప ప్రేమికుడు. ఆయన ప్రేమని ఒక్కసారి నువ్వు గ్రహించగలిగితే ఆయన పునరుద్ధానం ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన ప్రేమను ఇందాక చెప్పాను నేను హాగరు జీవితంలో. ఎంత గొప్ప ప్రేమికుడైనా ఆయన ప్రేమ దగ్గరకు నువ్వు వచ్చావనుకో, నువ్వు కూడా ఆయనకి ఎలా మారిపోతావు? వధువు సంఘముగా మారిపోతావు. దేవుని నామానికి స్తోత్రం. వధువు సంఘముగా మారిపోతావు. ఆయన్ని విడిచిపెట్టి ఉండలేవు. ఆయన వాక్యం చదవకుండా నువ్వు ఉండలేవు. ఆయనకి ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఆయన కోసం పాటలు పాడకుండా ఉండలేవు. ఆయన కోసం కానుకలు ఇవ్వకుండా ఉండలేవు. ఆయన కోసం ఏదైనా చేస్తావు, ఎక్కడికైనా వెళతావు. అది ఆయన గొప్పతనం. ఆయన పునరుద్ధాన బలాన్ని నువ్వు గ్రహించుకుని, ఆయన నీ కోసం నా కోసం చనిపోయినప్పటికీ ఆయన సజీవుడిగా ఉన్నాడన్న విషయం తెలుసుకుని, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము మీ జీవితాల్లో ఆయన్ని మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన్ని మీరు ముందు పెట్టుకుని వెళితే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను బలపరచడానికి ఆయన పునరుద్ధానపు శక్తి నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అత్యంత కృపామయుడమైన మా తండ్రిని నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యాన్ని, నీ పునరుద్ధానపు శక్తిని నీ బిడ్డలు తెలుసుకుని ఉన్నారు. ఒక్కసారి వారిని దర్శించి వారి హృదయంలో ఉన్నటువంటి సమస్తమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేసి నీ వచ్చి నివాసము చేసి ఆయన్ని ప్రభువా నిన్ను వాళ్ళ హృదయంలో చేర్చుకుని వారి హృదయపు అంతర్భాగంలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసుకుని నిన్ను వారి హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుని నిన్ను ప్రకటించే బిడ్డలుగా, నీకు సాక్షులుగా ఈ సమాజంలో ఉంచమని యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.